వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి శ్రీపతి లలిత గారి రచన అమ్మ తప్పిపోయింది వింటారు. టైమ్స్ ఆఫ్ ఇండియా మొదటి పేజీలో ఫుల్ పేజీ ప్రకటన చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఈ పసిపాప వాళ్ల అమ్మ తప్పిపోయింది. ఈ ఫోటోలోని పాప హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో 20 జూన్ 2000 నాడు పుట్టింది. 2 రోజుల తర్వాత పాప తల్లి తప్పిపోయింది. ఈ పాపని అమెరికాకి చెందిన ఒక జంట దత్తత తీసుకున్నారు. తప్పిపోయిన తల్లిని వెతుక్కుంటూ ఇప్పుడు ఆమె ఇండియాకి వచ్చింది. ఎవరికైనా ఆ తల్లి వివరాలు తెలిస్తే సమంతా ఆండ్రూస్ ఫోన్కి తెలపండి. పాప ఫోటో కింద ఫోన్ నంబర్ రాశారు. ఫోటోలో పాప గుండ్రటి మొహం, ఉంగరాల జుట్టు, పెద్ద కళ్లతో ముద్దుగా ఉంది. ఆ ప్రకటన ఇచ్చిన సమంత ఏదైనా ఫోన్ వస్తుందని ఎదురుచూస్తూ తనని దత్తతకి ఇచ్చిన హోంకి ఫోన్ చేసింది. ప్రకటనకు ఎవ్వరూ స్పందించలేదు అని చెప్తే అనుకున్నదే అయినా 1 నిమిషం బాధపడింది. సమంతని పెంచుకున్నది ఒక అమెరికన్ దంపతులు. పోలికలో తప్ప ఏ విషయంలోనూ వాళ్లు సొంత తల్లిదండ్రులు కాదంటే ఎవ్వరూ నమ్మరు. అంత ప్రేమగా పెంచారు. అర్థం చేసుకునే వయసు వచ్చింది అనుకున్నాక సమంతకు తాము పెంచుకున్న విషయం గురించి చెప్పారు. అమెరికాలో ఇలాంటి పెంపకాలు చాలానే ఉంటాయి. అందుకే సమంత పెద్ద బాధపడలేదు. తన అదృష్టం కొద్దీ ఇంత మంచి అమ్మానాన్నలు దొరికారు అనుకున్నా ఎక్కడో తన స్వంత తల్లిదండ్రులు ఎవరు, ఎందుకు తనని వదిలేశారు తెలుసుకోవాలనిపించేది. సమంత అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆఫీస్ పని మీద ఇండియాకి వెళ్లమంటే తన పుట్టుక గురించిన నిజం కూడా తెలుస్తుందని వచ్చింది. సరే, ఇంకా 15 రోజులు ఉంటానుగా అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళింది. సమంత సన్నగా, పొడుగ్గా, చామన ఛాయతో ఉన్న నల్లటి పెద్ద కళ్ళు, నల్లటి ఉంగరాల జుట్టు, నీలం రంగు జీన్ ప్యాంట్, తెల్ల చొక్కా, 5 అడుగుల 5 అంగుళాల పొడవున్న హీల్స్ వేసుకుని ఇంకా పొడుగ్గా కనిపిస్తుంది. చెవులకి చిన్న సాలిటేర్ డైమండ్ దుద్దు, మెడలో కనిపించని సన్నటి చైన్. అందం కంటే ఆకర్షణ ఎక్కువగా ఉండి ఒకసారి చూసిన వాళ్ళు మళ్లీ తల తిప్పి చూసేటట్టుగా ఉంటుంది. ఆఫీస్కి వెళ్లేసరికి అక్కడ ఇండియా డైరెక్టర్ ఎదురు చూస్తున్నారు. ముందుగా స్టాఫ్తో పరిచయాలయ్యాక డైరెక్టర్ సమంతకి వైశాలిని పరిచయం చేస్తూ, ఈమె వైశాలి, నీ టీం కదా, కాల్స్లో పరిచయమేగా, ఇక్కడున్నన్ని రోజులు తనే నీకు హెల్ప్ చేస్తుంది అన్నాడు. ఆ మర్నాటి నుంచి సామ్, శాలి ఆఫీస్ అవగానే హైదరాబాద్ అంతా చుట్టూ తిరిగి చూడడం, షాపింగ్కి వెళ్లడం, అలా ఇద్దరూ కలిసి ఉండేవారు. ఒకరోజు ఇద్దరూ షాపింగ్ అయ్యాక ఆకలేస్తుండడంతో క్యాంటీన్కి వెళ్లారు. సమంత ఇక్కడ ఫుడ్ తింటాననడంతో ఇడ్లీ, దోశ తీసుకుంది శాలి. ఇంకో 2 రోజుల్లో వెళ్ళిపోతావుగా, వెళ్లేలోపు మా ఇంటికి రావచ్చు కదా శ్యామ్, లంచ్ అయినా డిన్నర్ అయినా అన్న శాలితో ఓకే, డిన్నర్కి వస్తాను అంది శ్యామ్. కొత్త ప్రదేశంలో ఒక స్నేహితురాలు దొరికినందుకు సంతోషపడుతూ. మీ అమ్మా నాన్న ఏమనుకోరుగా? నా కోసం స్పెషల్ డిన్నర్ ఏమీ వద్దు సుమా, మీరు తినేవే నేను తింటాను మొహమాటంగా అంది శ్యామ్. నో ప్రాబ్లం శ్యామ్, మా మమ్మీ అన్ని రకాల వంటలు చేస్తుంది, నీకేం కావాలో చెప్పు. ఏదైనా పర్వాలేదు, స్పైసీ తినలేను అంది. సాయంత్రం శాలి చెప్పిన అడ్రస్కి అక్కడికి చేరుకుంది శ్యామ్. శాలి జాబ్ చేస్తోంది అంటే ఒక మధ్యతరగతి అమ్మాయి ఏమో అనుకుంది. కానీ ఆ ఇల్లు ఒక పాష్ ఏరియాలో చాలా పెద్దదిగా ఉంది. ఫోన్ చేస్తే శాలి లోపల నుంచి పరిగెత్తుకుని వచ్చింది. స్వాగతం సమంత అంటూ. లోపల కూడా మంచి ఫర్నిచర్తో పెద్ద ఇల్లు. శాలి, నీకు సర్ప్రైజ్ మమ్మీ అనగానే ఒక ఆవిడొచ్చింది. పచ్చటి పసిమి, ఉంగరాల జుట్టు, నుదుట ఎర్రని కుంకుమ, ఆకుపచ్చ రంగు కాటన్ చీరకి ఎర్రంచున్న నేత చీర కట్టుకుని అందంగా హుందాగా ఉంది. ఆవిడ్ని శాలి మా అమ్మ శైలజ అని పరిచయం చేసింది. ఆమెనే చూస్తూ నమస్కారం పెడుతున్న సమంతకి గుండె వేగంగా కొట్టుకోసాగింది. హే, నువ్వు మా అమ్మలా ఉన్నావు కదా, రోజు నిన్ను చూస్తుంటే నాకు మా అమ్మే గుర్తొస్తుంది. అమ్మకు కూడా నిన్ను చూపిద్దామని ఇంటికి రమ్మన్నాను. అమ్మా, నేను చెప్పానే, సమంత అచ్చం నీలాగే అనిపిస్తోంది కదూ
నీ కూతురే అంటే నమ్మేస్తారు. హే మమ్మీ, అమెరికాలో నీకు అక్క చెల్లెళ్ళున్నారా? సరదాగా అంది శాలి తల్లిని ఆట పట్టిస్తూ. ఉలిక్కిపడి చూసి, నాకా? నాకు అమెరికాలో ఎవరున్నారు అన్నది ఆమె కంగారుగా. నేను ఇండియాలోనే పుట్టాను శాలి. నన్ను కన్న తల్లి కారణమేమిటో తెలియదు కానీ నేను పుట్టిన 2 రోజుల తర్వాత అనాథల హోంలో వదిలేసింది నన్ను. నేను నెలల పిల్లగా ఉన్నప్పుడు నన్ను దత్తత తీసుకున్న అమ్మా నాన్న నన్ను అమెరికా తీసుకెళ్లారు అంది శ్యామ్ శైలజ మోహన్లోకి నిశితంగా చూస్తూ. నిజానికిప్పుడు నేను నా కన్న తల్లిని వెతుకుతూ వచ్చాను తెలుసా? శైలజ మోహన్లో రంగులు మారాయి. అయ్యో, నిజంగా అలా వదిలేసిందా శ్యామ్? ఆమెం కన్న తల్లి? ఆమెను వెతకడం ఎందుకు? కోపంగా అంది శాలి. మీ పెంపుడు తల్లిదండ్రులు బాగా చూడరా? ఆందోళనగా ఉంది శైలజ స్వరం. మా అమ్మా నాన్న నన్ను చాలా ప్రేమగా పెంచారండి. కొంచెం పెద్దయ్యాక నన్ను పెంచుకున్న సంగతి చెప్పారు. వాళ్ళు నన్ను కన్నవాళ్లు కాదనేసరికి నాకెంత దుఃఖం వేసిందో. పెంచిన వాళ్ళు అంత ప్రేమగా చూసుకున్నారండి. కన్నతల్లి నన్ను ఎందుకు వదిలేసిందో తెలుసుకోవాలనిపించింది. లవ్ ఫెయిల్యూరా? డబ్బు లేక వదిలేసిందా? నాకు తెలుసుకోవాలనిపించింది అంది శ్యామ్ దిగులుగా. ఏ తల్లి ఎంతో గట్టి కారణం ఉంటే తప్ప తన కన్నబిడ్డని వదిలేయదమ్మా. నీ అదృష్టం కొద్దీ మంచి తల్లిదండ్రులు దొరికారు. ఇంకా కన్నతల్లి గురించి వెతుకులాట దేనికి? హాయిగా మీ దేశం వెళ్ళు. కొద్దిగా గట్టిగా అన్న శైలజ మాటలకి శాలి ఆశ్చర్యపోతే సమంతకి సమాధానం దొరికింది. వీళ్లు మాట్లాడుతూ ఉండగా శాలి నాన్నగారు శ్యామ్ వచ్చారు. ఆయన పెద్ద వ్యాపారవేత్త. ఆయన కూడా సమంతని చూసి ఉలిక్కిపడ్డారు. ఆ ఉలిక్కిపాటు సమంత గమనించింది. శాలి సమంతని పరిచయం చేసి, ఇంత మంచి అమ్మాయిని వదిలేయడానికి ఆ తల్లిదండ్రుల మనసు ఎలా వచ్చిందో అంది. ఏ పరిస్థితుల్లో అలా వదిలేశారో అన్న శ్యామ్ని విచిత్రంగా చూసింది సమంత. అంతా కలిసి డిన్నర్ చేస్తుంటే శాలి కబుర్లు, వారిద్దరి నవ్వులు, శైలజ ప్రేమతో చేసే వడ్డనలు సమంతకి సొంత కుటుంబంతో భోజనం చేసినట్టు అనిపించింది. డిన్నర్ అయ్యాక వాళ్ళకి తెచ్చిన గిఫ్ట్స్ ఇస్తే శాలి ఆశ్చర్యపోయింది. హే శ్యామ్, నాకు తెలియకుండా ఇవన్నీ ఎప్పుడు కొన్నావు అంది. శైలజ కూడా సమంతకి బొట్టు పెట్టి ఓ చిన్న గొలుసిచ్చింది. దానికి ఎస్ ఆకారం లాకెట్ ఉంది. శాలికి ఇదే గొలుసుందమ్మా. నాకింకో బిడ్డ పుడితే వెయ్యాలని చేయించాను, కానీ ఆ ప్రాప్తం లేకపోయింది. నిన్ను చూస్తే నాకు నా కూతురులానే అనిపించింది. నువ్వు వేసుకుంటే నాకు సంతోషం అంటూ గొలుసిచ్చింది. వావ్ అంటూ శాలి తన మెడలోని గొలుసు తీసి చూపించింది. సమంత ఆ గొలుసు తీసుకుని శ్యామ్ వంక చూసింది. నీ పేరు నా పేరు ఒకటే, చిన్న స్పెల్లింగ్ తేడా, వేసుకో నవ్వుతూ అన్న శ్యామ్ వంక సంతోషంగా చూసి ఆ గొలుసు వేసుకుంది సమంత. వెళ్ళిపోతూ అందర్నీ హక్ చేసుకుని బాయ్ చెప్పిన సమంతకి శైలజని హత్తుకున్నప్పుడు కంట నీరు తిరిగింది. తన భుజం మీద శైలజ కంట నీరు పడ్డప్పుడు తననుకున్నది నిజమే. ఈమె నా కన్నతల్లి. వచ్చిన పని అయిందన్న తృప్తితో ఆనందం కలిగింది. అందరి దగ్గర అమెరికాకొస్తామన్న మాట తీసుకుని హోటల్కి వెళ్ళిపోయింది సమంత. ఆ రాత్రి శైలజ రూంలోకొచ్చాక, ఏ శైలజ, నీ కవల చెల్లి శిరీష సమంత కన్నతల్లని, అత్యాచారానికి గురైన ఆమె పాపని కని చనిపోతే ఆ పాపని మీ అమ్మా నాన్న ఆ హోంలో ఇచ్చారని, ఆ గొలుసు శిరీషది అని చెప్పలేదే అన్నాడు శ్యామ్ ఆశ్చర్యంగా. తన తల్లిని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చిన ఆ చిన్నపిల్లకి తన కన్నతల్లి గురించిన నిజం చెప్తే తట్టుకుంటుందా చెప్పండి? నన్ను చూడగానే తన పోలికలు నాలో చూసి నేనే తన తల్లిననుకుంది. ఒక మంచి తల్లికి పుట్టాను అని సంతోషంగా ఉంది కూడాను. అలాంటిది కన్నతల్లిని గురించిన నిజం తెలిస్తే తట్టుకుంటుందిటండి. అదృష్టవశాత్తు మంచి తల్లిదండ్రులు పెంచుకున్నారు సమంతని. తల్లి గురించి సమంత ఇంక బాధపడకూడదు అనుకున్నానండి. నాకు నా కవల చెల్లి శిరీషకి మా అమ్మ చేయించిన గొలుసులవి. శిరీష కూతురుకివ్వాలనిపించి ఇచ్చాను. నేనేం తప్పు చేయలేదుగా అంది శైలజ కళ్ళ నీరు నిండగా. లేదు లేదు, తప్పిపోయిన అమ్మని సమంతకి వెతికిచ్చావు.
మన శాలికి ఒక అక్కని, మనకింకో కూతుర్ని ఇచ్చావు. శిరీషకి న్యాయం చేశావు. థ్యాంక్ యూ అన్నాడు శ్యామ్ శైలజ నుదుటి మీద ముద్దు పెడుతూ. వసంత వల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి శ్రీపతి లలిత గారు రచించిన కథ అమ్మ తప్పిపోయింది విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.